అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మన సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని